వెల్కమ్ టు VCN ఛానల్. ప్రభుత్వం మీద బురద జల్లటం కాదు, కానీ జరుగుతున్న తప్పులు ఎత్తి చూపించటం ప్రతిపక్షం యొక్క బాధ్యత. మొన్నటికి మొన్న దక్కిలి పెద్ద చెరువులో గ్రావెల్ తరలింపు యథేచ్ఛగా జరుగుతుంది. పట్టపగలే పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ లేదు. మరి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు, సహకరిస్తున్నారు? ఎవరు అనాలి? ఎక్కడా సంతకం ఉండదు. రౌడీ మామూలుగా నెల డబ్బులు కలెక్ట్ చేస్తే ఎక్కడా సంతకం ఉండదు. పోలీస్ స్టేషన్లో, MRO ఆఫీస్లో, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మామూలు ఇవ్వడానికి, ఇల్లీగల్గా పర్మిషన్లు ఇవ్వడానికి ఏ విధంగా పైనుంచి ఆదేశాలు వస్తున్నాయనంటే మౌఖిక ఆదేశాలే కానీ సంతకం పెట్టింది ఎక్కడా ఉండదు. ఇది తెలిసి రుజువు చెయ్యండి అని అంటే అది హాస్యాస్పదమే. అన్నారు విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. పోయినసారి నేను ఆరోపణలు చేశానని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. రాజీనామా చేయక్కర్లేదండి, మంచి పరిపాలన ఇవ్వండి. ప్రజలు కూటమి ప్రభుత్వం నడపమని కూర్చోబెట్టారు. అది ఏ విధంగా కానీ ఇప్పుడు మేము చెప్పినట్టు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మోసపూరితంగా మర్చిపోయినట్టు లేదా తెలుసో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అమ్మఒడి ఇచ్చామన్నారు, పేరు మార్చారు, తల్లికి వందనం. ఎంతమందికి కోత పెట్టారు? పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు, ఎంతమందికి కోత పెట్టారు? లో ఉన్నాం, నేతన్నా నేస్తం ఇచ్చేవాళ్ళం. అధికారికంగా అప్పుడు ముఖ్యమంత్రి బటన్ నొక్కితే ప్రతి నేతన్నకు అకౌంట్లో డబ్బులు పడేది. ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళకే తెలుసు. ఏమైంది ఆ నేతను నేస్తాం? 18 సంవత్సరాలు రాగానే ప్రతి అమ్మాయికి 1500 నెలకు అన్నారు. ఏమైంది? స్కిల్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తాము, అంతవరకు నిరుద్యోగి కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా నెలకి 3000 అన్నారు. 2000 పెంచారు. అది వరకు 2000 ప్రామిస్ చేశారు, ఇప్పుడు 3000 చేశారు. ఏమైనా ఎప్పుడు వచ్చినా ఈ మోసపూరిత కూటమిని గద్దె దించాలని నిశ్చయించుకున్నారు. అందుకని మరొకసారి చెప్తుందా, ఏదో మరి ఎందుకు వచ్చిందో కానీ రుజువు చేస్తే రాజీనామా. అసలు చాలా కేసులు ఉన్నాయి చెప్పాలంటే. వెంకటగిరి ఎమ్మెల్యే 1992లో అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆరోపణలు వచ్చినాయి కాబట్టి. స్వలాభం కోసం మెడికల్ కాలేజ్ ఇప్పించుకున్నారు అన్నారు. 78లో మంత్రి అయినప్పుడే ఆ సొసైటీ నుంచి దూరం అయ్యారు ఆయన. అసలు ఆ సొసైటీ ఎప్పుడు ఫామ్ అయిందయా అంటే ఇండిపెండెన్స్ 1947లో వస్తే ఆ సొసైటీ 1935లో స్టార్ట్ అయింది. అంటే
పేద ప్రజలకు విద్య అందజేయాలనే సంకల్పంతో 35లో మొదలుపెట్టిన సొసైటీ అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత 78లో జనార్దన్ రెడ్డి దానికి దూరం అయ్యారు. అయినా ఆరోపణ చేశారు ఇది సొంతంగా మెడికల్ కాలేజ్ అని. రెండోది, ఆయన కొడుకుగా నేను గ్రానైట్ బిజినెస్ చేసేవాడిని. రూల్ ప్రకారం, పద్ధతి ప్రకారం మిగతా వాళ్ళతో పాటు అప్పుడు నేను శ్రీకాకుళం, విజయనగరంలో గ్రానైట్ చేస్తూ ఒంగోలులో కొన్ని క్వారీలకు అప్లై చేస్తే అందరితో పాటు నాకు ఇవ్వటం జరిగింది. ఆరోపణలు వచ్చిన తర్వాత నాకు వచ్చిన మైనింగ్ కానీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ కానీ రెండు క్యాన్సిల్ చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అంతటితో ఊరుకోలా, కోర్టుకు పోయారు. ఈ రెండు కేసుల మీద కోర్టుకు పోయి కోర్టులో తీర్పు వచ్చింది. లేదు, నెపోటిజం డస్ నాట్ ఎగ్జిస్ట్ అని కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా క్యాన్సిల్ చేశారు. ఆయనే చేశారు, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాదు. చేసి రిజైన్ చేసి కోర్టుకు వెళ్ళి కాండక్ట్ సర్టిఫికేట్ లాగా తప్పు చేయలేదు అని కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే